వీళ్ళందరూ కూడా రుద్రాన్ని అనుసంధానం చేయాలి అన్నారు ఇక్కడ. ఇంతవరకు చెప్పారు లౌకిక ప్రయోజనాలే చెప్పాం ఇప్పటి వరకు. రోగాలు పోగొడుతుంది. లౌకిక ప్రయోజనం అంటే ఏవి చెప్పినప్పుడు మన నిద్రమాని వింటామో వాటిని లౌకిక ప్రయోజనాలు అంటారు. కానీ మోక్షము, భక్తి, భగవంతుడి మహిమ అంటే ఆయ్ అంటారు. ఇంటికి అదిగుతాడా. కానీ ఏదైనా ఇవ్వగలదండి. కొన్ని మంత్రాలు ఉన్నాయంటే వాటికి ఫలితం లౌకికమే. ఆ మంత్రం చేస్తే స్వర్గం లభిస్తుంది, లేదా ఆ మంత్రం చేస్తే కేవలం పుత్ర సంతానము, ఆరోగ్యము లభిస్తుంది. రుద్రం అయితే ఇవన్నీ ఇస్తూ నువ్వు నిష్కామంగా చేస్తే మోక్షం కూడా ఇస్తుంది. అంత శక్తి ఉన్నదండి. అన్నిటికీ అది ఔషధం. అందుకే రుద్రాన్ని మించింది లేదు. అందులో ఉన్న ప్రతి మంత్రానికి ప్రయోగ విధులు ఉన్నాయి. అవి శాస్త్రం నుండి చెప్పబడ్డాయి. అవి శాస్త్రంలో తెలుసుకుని పద్ధతిగా చేస్తే ఆ ఫలితాలు పొందవచ్చు. ఇంత శక్తివంతమైనది రుద్ర మంత్రరాశి. అసలు 11 అనువాకాల మంత్రంగా ఉన్నవాడి రుద్రుడు, మరువరాదు. మంత్రానికి దేవతకి భేదం లేదని అందుకే అన్నారు. భగవంతుడే శబ్ద రూపంలో వస్తాడు, దాని పేరు వేదం. భగవంతుడు ఒక దివ్య మంగళ విగ్రహంగా కనబడాలని నువ్వు అనుకుంటావు, అది కంటికి. చెవికి బాగా ఆకారం కనబడితే కంటికి ఇంపు, చెవికి శబ్దం కావాలి కదా. అంటే భగవంతుడు ఆకారంగా కనబడాలా, వినబడాలా? కనబడాలా, వినబడాలా? కావాలి కదా. కనబడకపోయినా వినబడాలిగా. వినబడితే వేదం అని పేరు. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు వేద రూపంలో, మంత్ర రూపంలో వినబడ్డాడు, దాని పేరు వేదం. ఎవరికి వినబడ్డాడు? మీకు నాకు కాదు, ఋషులకి తపశ్శక్తులు వినబడ్డాడు. ఆ వినిపించిందో వాళ్ళు చెప్పేశారు. కానీ వినిపించింది ఎవరు? వినిపించిన శబ్దం ఎవరు? శబ్దం వినిపించింది ఎవరు? అది అర్థం ఇక్కడ. వినిపించింది ఎవరు? శివుడే. వినబడిన శబ్దము శివుడే, వినిపించిన వాడు శివుడే. కానీ వేదం అంటేనే శివుడు. వేద రూపంలో వచ్చిన వాడు శివుడు. ఇప్పుడు తెలిసిందా వేద అనుకున్న శక్తి, రుద్ర అనుకున్న శక్తి. అటువంటి శబ్దరాశి. ఇంతసేపు ఎన్ని రుద్ర శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పాం. అందుకే రుజవం ద్రావయతి ఇది రుద్ర, రోగము పోగొట్టువాడు. ఒక్క మాటలో చెప్పేశాడు. ఏ రోగం పోగొట్టువాడండి? ఏదో ఒక రోగం పోగొడితే ఒక్క రోగం పేరు చెప్పేసేవాళ్ళు, అంతే కదా. ఉదర రోగం ద్రావయతి అంటే నీకు అప్పుడు కడుపు నొప్పి ఉంది, అది తగ్గని చెప్తా అంటుంది మరో రోగం. కొన్ని అది తగ్గని చెప్తా అని దయతలిచి పక్కన ఉంటాయి, అది ఉండగా కొన్ని వచ్చేస్తుంటాయి. ఏం చేస్తాం? రోగాలు అనేక రకాలు. రుజాంద్రావైతేనే సర్వరోగా అన్నాడు. అన్ని రోగాలు పోగొడుతుందిట. అన్ని రోగాలు కంటే పెద్ద రోగం ఉంటుంది, అయ్యా నీకు తెలియదు అన్నాడు. ఇక్కడ డయాగ్నోస్ చేయడమే మహాకష్టం. రోగాన్ని చాలామందికి రోగం ఉందని కూడా తెలియదు, రోగం అని ఒప్పుకోరు. సంసారం రోగం అన్నాడు ఇక్కడ. అది ఒప్పుకోడండి, అది డయాగ్నోస్ చేయాలి బాగా. శాస్త్రం డయాగ్నోస్ చేసింది. డయాగ్నోస్ చేస్తే ఆ రోగం నుంచి బయటపడాలని తాపత్రయపడతాం. మనం ఏం తాపత్రయపడట్లేదు. ఇవాళ సంసారం తీసేస్తారంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? మా మునిమనోడు పెళ్ళి అయిపోయి చెప్తారంటారు. సంసారం తీసేయని అడగడానికి దమ్ము ఉండాలండి, గట్స్ ఉండాలండి. ఆ గట్స్ శంకర భగవత్పాల వరకు ఉంది. అందుకే సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య. అన్నిటికంటే పెద్ద రోగం అది. అది రోగమని నిర్ణయించి తీయమని తీసేస్తాడు, ఊరికని తీసి పారేస్తాడు అనుకోవద్దు.